హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే పచ్చి జీడిపప్పుతోటైతే నేను కర్రీ చేశాను. అదైతే మరి నేను చికెన్‌లో వేసైతే చేశానండి. చికెన్ అంటేనే ఇష్టం. మరి ఇంకా పచ్చి జీడిపప్పుతో చేస్తే ఇష్టపడకుండా ఎలా ఉంటామండి? మరి చికెన్ అయితే మరి శుభ్రంగా కట్ చేసుకొని, కడిగేసుకొని ఆనియన్స్‌లో వేసైతే వేయించేశాను. ఇక మరి ఇప్పుడైతే కారం వేయాలి కదండీ! మేము కొత్త కారం ఆడించుకున్నప్పుడల్లా ఆ రోజు తప్పకుండా పచ్చి చేపలో అలాగే చికెనో తెచ్చుకుంటాము. మరి కొత్త కారం ఆడించుకున్న రోజునైతే చికెన్ తెచ్చుకున్నాము. ఆ చికెన్‌లో మరి ఈ కొత్త కారం ఏసి వండుకుంటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందున మరి జీడిపప్పు అయితే వేసి వండుతున్నాం గదా! టేస్ట్ గురించి చెప్పనవసరం లేదండి. మా విలేజ్‌లో మరి అరుదుగా దొరుకుతాయి. అంటే ఈ సమ్మర్‌లో మాత్రమే దొరుకుతాయండి. మరి వాటి టేస్ట్ అయితే మాకు ఈ సమ్మర్ పొడుగుతా కూడా దొరుకుతుంది. కట్ చేసుకోవడం వాటినైతే మరి శుభ్రంగా మరి పొరవ తీసుకోవడం అనేదే కొంచెం కష్టం. కానీ ఆ పప్పంతా శుభ్రం చేసుకొని చికెన్‌లోనో వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మరి నేను చికెన్‌లో అయితే కారం వేసేసానండి సరిపడా. ఉప్పు కూడా వేసేసాను. ఆల్రెడీ పసుపు కూడా వేసేసి వేయించేసాను. ఈ కారం కాస్త అలా మరి నూనెలో మగ్గేంత వరకు కూడా కలుపుకుంటూ ఉంటే చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. అలాగే నూనెలో కూడా వేగుతుంది కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది. ఇంకా తర్వాత అయితే తగినన్ని నీళ్లు పోసుకొని అయితే మూత పెట్టేసుకుంటాను. కారం కొత్తది కాబట్టి చూడడానికి చాలా ఎర్రగానే ఉందండి. కానీ నేను అంత కారం ఏమీ వేయలేదు. కొంచెం వేసినా గానీ ఎక్కువగానే కనపడుతుంది కలరు. ఎక్కువగా తినలేని వారు కొంచెం తగ్గించుకొని వేసుకున్నా పర్వాలేదు. ఇక మూత అయితే పెట్టేశాను. అలా మరి ఒక సగం అయితే ఉడికిన తర్వాత అంటే ఒక 60%, 70% ఉడికిన తర్వాత అయితే మరి చికెన్ ఇలా ఉంటుంది కదండీ! అంటే కొంచెం జ్యూసీగానే ఉంటుంది. పులుసు ఉంటుంది. ఇక ఆ టైంలో అయితే మరి జీడిపప్పులు మరి ఆల్రెడీ మరి వేస్తానని చెప్పాను కదండీ! వీటి టైం ఇప్పుడే వచ్చింది. వీటినైతే పొరలా తీసుకొని అయితే మరి ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నాను కడిగేసుకొని. వీటిని తీసుకెళ్ళేమో మరి ఆ చికెన్‌లో వేసేద్దాము. ముందే మరి వేసేసుకుంటే ఆయిల్‌లో వేయించుకుంటే మరి ఇదంతా కూడా పేస్ట్‌లా అయిపోద్ది. జీడిపప్పుల్లా ఉండవు. జీడిపప్పు పేస్ట్ వేసినట్టు ఉంటుంది. చికెన్ తింటున్నప్పుడు ఈ జీడిపప్పు కూడా తగులుతూ ఉంటే ఫీలింగ్ అయితే చాలా బావుంటుంది. కాబట్టి ఈ మాంసం మరి సగం ఉడికిన తర్వాత అంటే ఒక 70% ఉడికిన తర్వాతే ఈ జీడిపప్పు వేసుకొని అలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా స్పీడ్‌గా తిప్పేసుకుంటే గరిట ఇవన్నీ కూడా చితికిపోతాయి. కాబట్టి ఇలా స్లోగా అయితే తిప్పుకొని మొత్తం సరి చేసుకొని అయితే మరి మరలా మూత పెట్టుకోవాలి. కాసేపటికి అంటే అది మొత్తం పప్పు ఇలా మనం చేత్తో నొక్కి చూస్తే ఉడికిపోతుంది కదండీ! అప్పుడైతే మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది నేను ముందే కొంచెం చికెన్ వేయించేటప్పుడు వేశాను. మిగిలింది ఇప్పుడు వేసేస్తున్నాను. ఒక మసాలా అండి. నేను మరి ఇంట్లో ఉండే అన్ని దినుసులతోటి తయారు చేసుకున్న మసాలా. ఇది కూడా మరి వేసేసుకుంటున్నాను. మసాలా లేకపోతే మరి నాన్ వెజ్‌కి టేస్ట్ ఎక్కడిదండి. ఇక మరి నేను ఇదంతా కూడా ఇలా మిక్స్ అయ్యే వరకు తిప్పుకుంటాను. స్లోగానే తిప్పుకోవాలి. ఆల్రెడీ మరి జీడిపప్పులు ఉడికిపోయినాయి కాబట్టి. ఈ మసాలా ఫ్లేవర్ కూడా మరి మొత్తం జీడిపప్పులకి ఇంకా మరి ఆ చికెన్‌కి కూడా పట్టేంత వరకు అలా లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనకి జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం అలా మరి పులుసులా ఉంచుకోవచ్చు. లేదంటే థిక్ గ్రేవీలా అయితే మరి ఎగరబెట్టేసుకోవచ్చు మొత్తం. ఇక ఫైనల్‌గా అయితే కూర అయితే రెడీ అండి. కర్రీ వెజ్ బిర్యానీ అలాంటి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది. బగారా రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఉంటే ఫైనల్‌గా వేసేదాన్ని. నా దగ్గర లేదు. కర్రీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.